కాల మరణం చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతిక కాయానికి ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. మాదాపూర్లోని నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. గోపీనాథ్ పార్థివ దేహాన్ని చూసి కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు ఏపీ మంత్రి నారా లోకేష్ మాగంటి గోపీనాథ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. భార్య నారా బ్రాహ్మణితో కలిసి వచ్చిన ఆయన గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న కేసీఆర్ ను పలకరించి ఆయన పక్కనే కూర్చున్నారు. గోపీనాథ్ భార్యను ఓదార్చారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్య మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దాని తర్వాత నిజంగా కూడా చాలా స్నేహితంగా ఉండేవాళ్ళం. ఒకటి అసెంబ్లీలో కూర్చున్నప్పుడు కూడా కుదిరిన కూర్చునే వాళ్ళం. కానీ చాలా బాధాకరం. మొన్న తెలిసిన తర్వాత కూలుకుంటాడని అనుకున్నాం. అందరం కూడా భగవంతుని ప్రార్థన చేసినాం. అందరం కూడా అదృష్టం దురదృష్టం ఇలాంటి సంఘటన జరిగేది కాదు. ఎందుకంటే చిన్నోడు, పెద్ద ఏజ్ ఏం కాదు, 62 నెలలు అంటున్నది. పెద్ద ఏజ్ కూడా చాలా వస్తుంది. కానీ ఎప్పుడు మాట్లాడినా మంచిగా అన్న అని మాట్లాడి నేను అన్నాను ఆయన అనేది చాలా సంతోషంగా మాట్లాడేవాళ్ళం. కానీ నిజంగా కూడా రాజకీయాల్లో చాలా ఇలాంటివి తక్కువ చూస్తాం. టీఆర్ఎస్లో కూడా 2 మాటలు ఆయన గెలవడం, 2 మాటలు నేను గెలవడం జరిగింది. అందరం కూడా అసెంబ్లీగా కానీ ఎక్కడ మాట్లాడినా చాలా ఆనందంగా మంచిగా ఉండేది. చాలా బాధాకరం. ఎందుకంటే అలా కుటుంబానికి అందరు కూడా పోతాను చెప్తున్నాను. హెల్త్ ఇష్యూస్ ఉన్న విషయం నేను ఎప్పుడు కూడా చెప్పాడు. 15 రోజుల కింద ఒకసారి మాట్లాడినాడు. సరే తక్కువ ఉందన్నా, బాగానే ఉంది, మంచిగా ఉందంటే కేర్ఫుల్ జర బాగా చూసుకో, మంచిగా చూసుకో, జాగ్రత్త అంటే ఏం లేదు అన్నదని నాకు కొద్దిగా డౌటే అనిపించింది. మాట్లాడినప్పుడు కొద్దిగా ఒక 2 మాటలు కలిసినా కూడా కొద్దిగా అంత ఉత్సాహంతో మాట్లాడకపోయేది. అంటుంటే ఏమన్నా బాగా డల్గా ఉన్నావు, బాగా ఉత్సాహం ఉండేవాళ్ళని అనేవాలి. కానీ ఏం లేదన్నా బాగానే ఉందన్నాడు. కానీ భగవంతుడు జల్దీ ఇలాంటివి జరిగేది లేకుండా జరిగినందుకు బాధగా ఉన్నది.
ఒకటి జరగదు. కాన్స్టిట్యూన్సీ ప్రజలకు కూడా చాలా లోటు. ఎందుకంటే చివరిగా మీతో కలవడం మాట్లాడడం మాకంటే 15 రోజుల కింద మాట్లాడినా, ఫోన్లో మాట్లాడినా. కలిసి ఉండడం నేరుగా కలిసి ఉండడం చాలా రోజులు. మొన్న పార్టీ చేంజ్ అయినాక కొద్దిగా లేకపోతే రోజు 2, 3 రోజులు, 4 రోజులు కలిసి ఉండేది. మంచిగా ఒక అన్నదమ్ములాగా బాగా సంతోషంగా ఒకటే పార్టీలో ఉంటాం కదా, అందరం సంతోషంగా ఉండదు. ఇట్లా జరుగుతాయని ఎవరు కూడా అనుకోలేదు. అది జరిగేది కానీ చాలా బాధాకరం. ఇలాంటి సంఘటన జరగదు. కుటుంబానందరం కూడా సంతాపం చేస్తున్నాం. చాలా సంతోషం కావద్దు ఇలాంటి సంఘటన కూడా. చాలా సౌమ్యుడిగా ఎవరితో కాంట్రవర్సీ లేకుండా తన నియోజకవర్గ ప్రజల క్షేమే ధ్యేయంగా ఎమ్మెల్యేగా మాత్రమే అన్నాన్ని పనిచేస్తా అని చెప్పి మాతో చెప్పేవాడు. మేము వారు ఎమ్మెల్యేగా మేము మంత్రిగా కొద్ది రోజులు పనిచేసాం. ఈ మధ్య కాలంలో ఒక వారం 10 రోజుల క్రితమే కలిసినప్పుడు కొంత వీక్ అయినవి ఏంది ఏం చెప్పాడైతే నవ్వింది తప్ప ఏం చెప్పలేదు. మొత్తాన్ని అంటే ఈ నియోజకవర్గ ప్రజలకి ఒక తీరని లోటు. తప్పకుండా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పుకోరు. వ్యక్తిగతంగా ఎలా ఉన్నారు సార్? మాకంటే కాంట్రవర్సీ లేకుండా మంచిగా ఉంటుండే. ఎప్పుడు కూడా ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు ఆయన ఏరియా నుంచి వెళ్ళి చాలా సెంటర్లు ఉండేవి. నేచర్ క్యూర్ హాస్పిటల్స్ కానీ, ఇక్కడ ఆయుర్వేద హాస్పిటల్ కానీ, ఇలాంటి హాస్పిటల్లో మేము కోవిడ్ పేషెంట్స్ పెట్టినప్పుడు చెస్ట్ హాస్పిటల్ కూడా ఆయన కిందకే వస్తాయి. అప్పుడు దగ్గర ఉండి అనేక రకాల సహకారం అందించారు పేషెంట్కి. చాలా సంవత్సరం మా పార్టీ కూడా మంచి నాయకుని కోల్పోయింది. కానీ మరి నేనేం చెప్పాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు నేను నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. మరి అతనికి చివరిగా ఎప్పుడు మీతో కలిసి మాట్లాడారు? నాతో కలిసి మాట్లాడింది ఒక 2 months బ్యాక్ పార్టీ ఆఫీస్లో కలిసి మాట్లాడిన. ఆరోగ్య సమస్యలు చెప్పుకునేదా? ఎప్పుడు ఏనాడు కూడా తన ఆరోగ్య సమస్యలు ఏనాడు చెప్పలేదు. వీక్గా కనబడుతుంది, ఏమైనా గోపి బక్క కనబడుతున్న వీక్ అయినా అంటే ఏం లేదని పర్యాన్న బాగానే క్యూర్ అవుతున్నా అనేవాడు కానీ చెప్పలేదు. ఏ రోజు కూడా అతని సమస్య పర్సనల్ సమస్య ఏమన్నా కానీ ఆరోగ్య సమస్య ఏమో తెలియపరచలేదు. మాకు తెలియదు, చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. మరి చాలా శోచనీయం. ఇద్దరు కూతురు ఉన్నారు, అబ్బాయి ఉన్నాడు. మరి వాళ్ళందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు, బాగుంటుంది కోరుకుంటున్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇక కాలమరణం చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతిక కాయానికి ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. మాదాపూర్లోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. గోపీనాథ్ పార్థివ దేహాన్ని చూసి కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు, కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు ఏపీ మంత్రి నారా లోకేష్ మాగంటి గోపీనాథ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. భార్య నారా బ్రాహ్మణితో కలిసి వచ్చిన ఆయన గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న కేసీఆర్ ను పలకరించి ఆయన పక్కనే కూర్చున్నారు. గోపీనాథ్ భార్యను కూడా ఓదార్చారు.
ఈ మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్య మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.